ఎప్పుడు కూడా మనం ట్రెండింగ్ సాంగ్ చేద్దామనుకుని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. ఈరోజు ట్రెండింగ్ సాంగ్ చేద్దాం. ఏ సాంగ్ చేద్దాం? నెక్లెస్ అంటే కొంచెం పాత అయింది కదా, ట్రెండింగ్ సాంగ్ అయితే కొంచెం బాగుంటుందని. ఓకే, మీ బావగారు వచ్చేసి వేళ, మీకు బంతి పూలు తెచ్చేసి వేళ. నా బాబాయ్ ఇదంతా చోటు కదా, గుద్దుకునేస్తున్నావు. నేను అస్సలు ఫీల్ అవ్వను, చాలా నీట్గా ఉంటాం. మీరు ఫీల్ అవ్వరు, మీరు ఫీల్ అవుతారు బాబా అయితే. మా ఊరికి కొంచెం బీపీ అండి, ఆవేశం ఎక్కువ. షుగర్ కూడా కొద్దిగా ఎక్కువ ఉందండి మనవాడికి. అంటే కూల్గా ఉంటాడు, ఆవేశపడ్డా అసలు. అమ్మ మీ దగ్గర తాళం చేలు గుర్తుంటే ఇవ్వండి అమ్మ. నరాలు వీక్నెస్ అప్పుడప్పుడు వాళ్ళకి వస్తూ ఉంటుంది. అరే నిజంగా చెప్పిన వాళ్ళందరూ ఏవయ్యా ఎక్కడి నుంచి తీసుకొచ్చా? నుంచి ఎరగడ్డ పిచ్చాశక్తి నుంచి వచ్చారు అని చెప్పు. నువ్వు నేను చెప్పలే, నువ్వే చెప్పుకున్నావు అన్ని. నాకు ఇంకా పెళ్ళేవా చెప్పకాదు. పిచ్చాసపట్నం నుంచి వచ్చాడా? చాలా స్మార్ట్గా ఉన్నాడు అబ్బాయి. వావ్, ఆఫ్ కోర్స్ నేను ఆల్మోస్ట్ స్మార్ట్గానే ఉంటాను. మహేష్ బాబు కన్నా కొంచెం యావరేజ్. కరెక్టే. ఇంకేంటి ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, మైక్ పెట్టుకొని డ్యాన్స్ చేయాలి, నాకు డైలాగులు చెప్పాలి, అన్నది నువ్వు వేయాలి. మన స్కిట్ వచ్చేసి ఏ మాట కామాట బాబాయ్, నువ్వు చాలా బాగుంటావు. అబ్బా అబ్బా, నీ హెయిర్ స్టైలు, నీ స్టైలు చాలా హెయిర్ గట్ట చాలా బాగుంటుంది. ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చూడండి. తెచ్చా మామూలు సంబంధాలు వస్తలేదు. ఇటువంటి మెంటల కానీ సంబంధాలు ఏమొస్తాయి? అయినా అందులో ఏముంది? ఏం లేదు. బాగా ఆవేశం ఉన్నారు తండ్రులు తెలుసా. మళ్ళా నా దగ్గర బైక్ గాని ఉంది. బైక్ ఉందా? ఏ కంపెనీ? అదేదో సిలిండర్ ప్లస్ తెలుసా. ఇప్పుడు మొహందానా స్పెండర్ ప్లస్. ఈ మధ్యన సిలిండర్లు అన్నీ కూడా కొంచెం వైరల్లో ఉన్నాయి కదా, అది చెప్తున్నాడు. అదే చెప్తున్నా, ఏదో స్పెండర్ వచ్చిందా లేదా. బాబాయ్ నెల్లూరు బీచ్ తెలుసా? నాకు కాకినాడ బీచ్ తప్పుంది, ఏ బీచ్ తెలియదు. నెల్లూరు చేపల పులుసు తెలుసా? నాకు చేపలే తెలియదు. చేపల పులుసు అని తెలుసు. నేను వదిలేస్తాను, నేనే తేను. అంత వీటికి అవ్వలేదు. రెండు రాష్ట్రాలకు నువ్వే ఫేమస్, అందుకే బహుమానం ఉంది. అంటే బాగుంది, చాలా బాగుందని చెప్తున్నాను. బాబాయ్ బాగుంటావు, ఆవేశం నువ్వు చాలా బాగుంటావు, కూల్గా ఉంటావు, ఆవేశపడవు అసలు. అదే గొట్టం నువ్వేం చెప్పినావు? ఏముందని చెప్పాలా, కిలో కండ కూడా లేదు నీ కాడ. అసలు ఏం చూసా అలా రెచ్చిపోతున్నాడు? ఏమో లేదు, అంతా డల్లే. పోయమ్మా ఇదేంటి, ఇది ఎక్కడో స్టూడియోలో చేస్తారు, ఎక్కడ చేస్తున్నారేంటి? ఆవిడకి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటుంది అనమాట. ఇందాక మన వాళ్ళని ఆ తాళాలు కుట్టితే తగ్గిపోద్ది, ఆ నరాలు వీక్నెస్. ఎక్కడన్నా ఆగరా, ఎందుకు వెళ్తున్నావు? నీ గురించి నువ్వు చెప్పబాకు. నీకు పిచ్చి కాదు బాబాయ్, నీకు అస్సలు పిచ్చి కాదు, మాకు పిచ్చి, నీకు కాదు బాబాయ్. పరాకాష్కి వెళ్ళింది. నాకు నాన్న అమ్మలాగా ఉంటారు. ఇదేటండి ఈ పక్క పక్క కూడా మన కొడుకేటండి. పరవంతా పోయింది బాబా. నిజమే కదా చెప్పింది, కాదా? కాదులే. ఏముందని చెప్తాను నీ దగ్గర? కేజీ కండ ఉందా? ఓ సిటీ మంటరేంటి? ఎందుకలా రెచ్చిపోతున్నా? మనం ఎక్కడికి వచ్చాం? గూడూరు వచ్చాం.
గూడూరు చూడు అభిమానులు ఎంత సైలెంట్గా ఉన్నారో. నువ్వెలా ఉన్నావు? అదే మా పెద్దోళ్ళు ఒక చెప్పారు సంగీత, మనకి ఎన్నుకోటి వచ్చేది ఎవరు ఉన్నారు మన పక్కనే. ఎవరది? నాకే తెలియదు. సరే సర్లే కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నా? నెక్స్ట్ ఒక కారు కొందాం అనుకున్నాను. కారా? ఆ, ఏ కారు కొంటావు? అదేదో దుఃఖతను సోలార్ కంపెనీ ఏదో ఉంది, అది ఉన్నాం అనుకోను. ఒక్కోట రే అది టొయాటారా నాయనా? డొకోటానో టొయోటానో కాదు పాప. ఇక్కడ ఉంటే వీడి కన్నా ఎక్కువ మనకి పిచ్చెక్కుతుంది. నడుపు చేపలు కట్టేద్దాం. నేను కూడా ఒక కోడికి పాలు తీయాలండి పదండి. పద పద దా. రే రే పాపని నేనేదో స్కిట్ కోసం తీసుకొచ్చాను. ఆ పిచ్చోడిని పంపించేసా వాళ్ళ. నీతో ఉంటే నాకు కూడా పిచ్చెక్కేస్తుంది. నేను వస్తా. చూసారా, పిచ్చి నాకు కాదు వీళ్ళందరికీ పట్టించిన బావగారు వచ్చేకి బేళ, నీకు పంచుకుని తెచ్చేకి బేళ, నాది గొడవ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.